అంతే కదా, సరిపోతుందా? లేదయ్యా, ఇంకో ఒకే ఒక కండిషన్ ఉంది. ఇంకా ఓ కండిషనా? అదేంటో త్వరగా చెప్పి చావు. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అది వర్కౌట్ అవుతండి, మీరు వదిలేండి. ఏమాయా? అవును, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏందిరా కష్టం? త్వరగా చెప్పు. ఏం చెప్పాను? వద్దే, నేను చెప్తే మీరు నన్ను కొడతారు. నేనెందుకు కొడతాను? నువ్వు చెప్పరా. అది మరి మీరందరూ మీ పిలకలు తీసేళ్తా. ఏమన్నా? పిలకలు తీసేయాలా? మా వంశం తాలూకు పరువు, ప్రతిష్ట, గౌరవం అన్ని ఈ పిలకలోనే ఉన్నాయరా. దాన్ని ఎలా తీసేమంటావు? అందుకే అయ్యా నేను మామయ్య ఆ సంబంధం వద్దని వచ్చాం. ఆఫ్టర్ ఆల్ 500 కోట్ల కోసం ఎవరైనా పిలకలు కత్తిరించుకుంటారా? మామయ్య మీరు చెప్పినట్టు మనం వేరే చోట సంబంధం చూద్దాం మామయ్య. వేరే సంబంధం చూసుకుందాం. ఏంద్రా ఏరే సంబంధం చూసుకునేది? బొచ్చు గీగితే మళ్ళీ పెరుగుతుంది. 500 కోట్ల రూపాయల సంబంధం పోతే మళ్ళీ దొరుకుతుందా? పిలకని తీసేద్దాం. ఇది జరుగుతుంది. ఏది జరుగుతుంది? మనమంతా పిలకలు తీసేయటం. రేయ్, ముందు మా నాయన పిలక కత్తిరించండి. మిస్టర్ ఏక, ఎలా ఉన్నావు? మీ ఆవిడ, అదే మీ వైఫ్ లల్లి, ఆవిడ ఎలా ఉంది? సార్ ఏంటి సార్ వాషింగ్టన్ వెంగళరావులో మాడుతున్నారు? ఏంటో తెలీదు, నేను సృష్టించిన క్యారెక్టర్ నన్నే ఓవర్టేక్ చేస్తుందయ్యా. ఎన్నో ఏళ్లగా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమిటో అర్థం కావడం లేదు. అసలు ఏం జరుగుతోంది? శివ, నా దగ్గర ఏదో పవర్ ఉందని చెప్పావే, అది ఏం పవరు? పొద్దున్న చెప్పాను కదా, ఏది చెప్పండి చూద్దాం. సాములూరు గడ్డంలో ఫైర్. అయ్యో, సబ్ కాన్షియస్ మెమరీ పవర్. అవునవును, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? అదేంటంటే సార్, ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది, ఎవరినైనా అనుమానించాలని ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మొత్తానికి పిచ్చెక్కిపోయి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సూసైడా? నాకు ఆల్రెడీ పెళ్ళయిందయ్యా, ఇంకో సూసైడ్ ఎందుకు? నేను తట్టుకోలేను. ఇటువంటి లక్షణాలు నాలోంచి పోవటానికి ఏదైనా దారి ఉందా బాబు? ఒకే ఒక దారి ఉంది. ఏంటా దారి? కరెక్టో తప్పో నమ్మాలి, పూర్తిగా నమ్మాలి. నమ్మాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ వస్తే ఇక సూసైడే. లేదు, నేను నమ్ముతున్నాను. వాళ్ళు నాకు ఇంతకు ముందే తెలిసినట్టుగా నా మనసులో నేను ఫిక్స్ అయిపోయాను. ఇక మీద ఏ ప్రాబ్లం రాదు కదా? డెఫినెట్ గా రాదు. ఓకే, చియర్స్. చియర్స్. నువ్వొక్కడివి చాలురా మద్యపాన నిషేధాన్ని అమలుపరచడానికి. సారీ సార్. మీ కుటుంబంలో అంతా అన్యోన్యంగానే ఉంటారుగా? అయ్యయ్యో, మామూలు అన్యోన్యం కాదు, చెప్పలేనంత అన్యోన్యంగా ఉంటాం. ఏమంటావు ఏక? అవును సార్, అమ్మగారికి ఇప్పుడు 5వ నెల. అదే లేదు లేదు, అందరూ ఐకమత్యంగా ఉంటారు అని చెప్పాలనుకున్నాను. సంబంధం ఖాయం చేసుకోవడానికి ముందు నేను మిమ్మల్ని 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. వెంగళరావు సార్, లింగరాజు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, 1వ తరగతే 10 ఏళ్ళు చదివిన ఫ్యామిలీ. వాళ్ళని మీరు ప్రశ్నలు అవి అడిగితే... డోంట్ వరీ, నేను అడగబోయేవి చదువుకు సంబంధించిన ప్రశ్నలు కావు. జంబులింగం గారు, మీ భార్యమణి గారి పుట్టినరోజు ఎప్పుడు? కమాన్, సమాధానం చెప్పండి. పుట్టినరోజు చెప్పడానికి సిగ్గుపడతారు. అదేం లేదండి, ప్రతి ఏడు ఆగస్టు 28వ తారీఖు వస్తే చాలు, ఇల్లంతా పండగ వాతావరణం చేసేస్తారు. నేను వద్దు వద్దన్నా ఆయన అస్సలు ఒప్పుకోరు. చేసేవన్నీ చేసేసి చెప్పడానికి చివరికి మీ దగ్గర సిగ్గుపడుతున్నారు. సెకండ్ క్వశ్చన్, బాబు సార్, మీ పెళ్లి రోజు ఎప్పుడు? నేనే చెప్పలేకపోయాను, ఇక ఈడేం చెప్తాడు. సార్, ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ రోజే నా స్వతంత్రం పోయిందని ఈయన ఎప్పుడూ వెటకారంగా మాట్లాడతారు. వెరీ గుడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్,
మీరందరూ మీ మీ భార్యల్ని ఏమని పిలుస్తారు? ఏయ్! ఛీ! ఛ! ఫు! రావే పోవే గాడిద అడ్డగాడిద రాక్షసై. అంటే మీరు మీ భార్యని పేరు పెట్టి పిలవరా? అదేం లేదండి. పెళ్ళాన్ని పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తగ్గిపోతుందని పెద్దవాళ్ళు అంటారు కదండి. అందుకని మా ఊళ్ళో మొగుళ్ళు పెళ్ళాన్ని పేరు పెట్టి పిలవరు. అవును. మార్వలెస్. అవును, మీకు అన్నదమ్ములు ఎవరూ లేరా? ఏమి సార్ అలా అడిగారు? ఆయనకు ఒక అన్న ఉన్నారు, పేరు శంభులింగం. మీకు అన్నయ్య ఉన్నారా? మీకు ఉండాలా ఉండకూడదా? వాట్? లేదు, ఉన్నాడు కానీ లేడు. అయ్యో ఏకాంబరం, వాట్ ఇస్ దిస్? అంత కన్ఫ్యూజన్ గా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. లేదు, ఉన్నారు, బట్ లారీ కొట్టిపోయారు. అది సార్ మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. వాళ్ళ అన్నయ్య ఉన్నారు, లారీ కొనడానికి పొరుగు వెళ్ళారు. అంతే, అదే చెప్పాలనుకున్నాను. ఆయన మీలాగే సార్, రామలక్ష్మణులాగా అంత ప్రేమ. ఓహో, అలాగే ఉంటామండి. చెప్పరా అయ్యాక? చెప్తాను. వెంగళరావు సార్, లక్ష్మి మేడం, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నేను నమ్మినట్టుగానే మీరు నమ్మండి, ఏ సమస్య రాదు. ఓకే, మీ అన్నయ్య ఊరి నుంచి వచ్చిన తర్వాత పెళ్లి రోజు ఫిక్స్ చేద్దాం. నాకు అన్న ఉన్నాడని ఇరికించేస్తావా? నిజంగానే అన్నయ్య ఉన్నారు కదయ్యా. వాడు వస్తేనే సంబంధం కలుపుకుంటామంటున్నాడు. వాడిని తీసుకొస్తావరా? ఫోన్ చేస్తే వస్తారు కదా. సినయ్య, మీరేం వరి అవ్వకండి. మా మామయ్య తలుచుకుంటే నెక్స్ట్ సెకండ్ మీ అన్నయ్యని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నించోబెట్టగలరు. మా మామయ్యకి అంత పవర్ ఉంది కదా మావయ్య. ఊరుకోరా అయ్యా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ శంభులింగం మాత్రం ఇక్కడికి రావాలి. రాలేదనుకో మన బుల్లి పులి ఆడుకోవడానికి బ్యాట్ కావాలని అడుగుతున్నాడు. నీ బాడీలోంచి నీ చెయ్యి నరికి వాడి చేతిలో పెడతాం. రే రండిరా పోదాం. నాతో పోటీ పడడానికి భయపడే ఇంకేదో సంబంధం చూస్తున్నట్టుగా ఆ జంబులింగం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ బిల్డింగ్ వాల్యుయేషన్ కరెక్ట్ గా వేయండి. వెళ్ళండి, డోంట్ మిస్ ఎనీథింగ్. హాయ్ పూజ, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అంకుల్. ఐఎమ్ రిషి కుమార్, రికవరీ ఆఫీసర్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్. ఓల్డ్ బ్యాంకా? పూజ వాళ్ళ నాన్న బిజినెస్ కోసం మా బ్యాంకులో 200 కోట్లు అప్పు తీసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ అప్పు తీర్చకుండానే వాళ్ళ నాన్న చనిపోయారు. అమెరికాలో ఉన్న వాళ్ళ ఆస్తుల్ని వేలం వేయగా 100 కోట్ల రూపాయలు మాకు రికవరీ అయ్యాయి. ఇంకో 100 కోట్లు బకాయి ఉంది. అందుకోసమే పూజని వెతుక్కుంటూ వచ్చాం. మిస్టర్ పద్మనాభం పూజాయే తన వారసురాలని చెప్పి చనిపోయారు. అందుకోసం ఈ అప్పు తనే తీర్చాలి. ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మ పుట్టిన ఊర్లో పూజ ఉంటుందని చెప్తే ఇక్కడికి వచ్చాం. మీకేమైనా డౌట్ ఉంటే పూజని అడిగి తెలుసుకోండి. అమ్మడు, అవును మావయ్య, ఆయన చెప్పేదంతా నిజమే. మీరు చెప్పేది నిజమే కావచ్చండి, కానీ మీరు తీసుకెళ్ళడానికి ఇక్కడ పూజ పేరున ఏమీ లేదు. ఇంకో వారం రోజుల్లో మా మామయ్య వాళ్ళ అబ్బాయికి పూజనిచ్చి పెళ్లి చేయబోతున్నారు. అలాగా? కంగ్రాచులేషన్స్. హిందూ వివాహ చట్ట ప్రకారం పెళ్లైన తరువాత భర్త ఆస్తిలో సగం భార్యకు చెందుతుంది. ఈ పెళ్లి అవగానే పూజకు రావాల్సిన వాటాని మేము అప్పుగా జమేసుకుంటాం. ఏంట్రాయాక ఏమంటున్నాడు? అవును శంభులింగం గారు, చట్టం అలాగే చెబుతోంది. మా మావయ్య తలరాత అలా చేస్తే చట్టం మాత్రం ఏం చేయగలదు. ఆఫీసర్ గారు ఒక్కసారి ఇలా రండి, చెప్తా. అది ఏం లేదు, ఒట్టి మాటలే జరుగుతున్నాయి. పెళ్ళి ఇంకా నిశ్చయం కాలేదు. అర్థమైందా? అర్థమైంది. అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది. మేము లెక్కల సంగతి చూసుకుంటాం, మీరు పెళ్లి పనులు చూసుకోండి. వెళ్ళరామా? వస్తారా? మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తారా? ఇక్కడ ఏం జరుగుతుంది మావయ్య? ఇంత సమస్య ఉంది కాబట్టే చిన్నోడు తెలివిగా తప్పుకున్నాడు. దొంగ సచ్చినోడు అండి వదలకూడదు. అమ్మడు, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి. అది మావయ్య. అరే పొమ్మంటున్నాను కదా. పెళ్లికి అప్పు కట్టంగా తేవాలనుకుంటోంది. రేయక, నీ కొంచెమైనా తెలివుందా? అంత పెద్ద సంబంధం నాకు ఖాయం చేయకుండా ఆ బండేదో ఖాయం చేస్తావా? మా మామయ్య మీద ఏం తప్పులేదండి. మీరే మీ అమ్మడిని కోడలుగా చేసుకోవాలని మీరు మీ బ్రదర్తో పోటీ పడ్డారు. అందుకనే మా మామయ్య టెక్నికల్ గా ట్విస్ట్ చేశాడు. ఉన్నట్టుండి నెత్తిన చెంగేసుకుని నడి రోడ్లో నిలబడే పరిస్థితి వచ్చేలా ఉంది. రేయక, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ వాషింగ్టన్ వెంగళరావు సంబంధం ఎలాగైనా నాకే కుదర్చాలి. అది ఎలా వీలవుతుందయ్యా? ఆల్రెడీ జంబులింగం గారికి కుదిర్చి ఓకే చేసేశాను.
మామయ్య ఇప్పుడేంటి? దీనికి ఒక ఐడియా ఉంది. మళ్ళీనా? మనం ఎందుకు ఆ వాషింగ్టన్ వెంగళరావు తమ్ముడు సంబంధాన్ని వీళ్ళతో మాట్లాడి కుదర్చకూడదు? తమ్ముడా? వాడెవడు? రే, వాషింగ్టన్ వెంగళరావుకి చికాగో చిన్నారావు అనే తమ్ముడున్నాడని నువ్వే కదరా చెప్పింది? చెప్పారు కదా. నేను చెప్పాను. అవునరా? అవును, నేనే చెప్పుంటాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామా? ఆ చిన్నారావు కూతురికి నా కొడుకుతో పెళ్లి కుదుర్చు. ఐడియా సూపర్. మా మామయ్య ఏం చెప్పినా వాళ్ళు వింటారు. అవునా? ఏకా 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 నీ దగ్గర ఇంత పవర్ ఉందని నేను అస్సలు ఊహించలేదురా. నేను ఊహించలేదయ్యా. మామయ్య ఏంటి? పల్లొప్పున అది కూడా చెప్పండి. ఏది? అదే మామయ్య కండిషన్ మ్యాటర్, తర్వాత చెప్పలేదంటారు. కరెక్ట్. శంభులింగం గారు, వాళ్లతో కనెక్షన్ పెట్టుకోవాలంటే అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.